హలో ఎవ్రీవన్, తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంది కదా అది మనకి 8th and 9th జూన్కి ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇంకా 1 month టైం మిగిలి ఉంది. కాబట్టి ఈ 1 monthలో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధిస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది అండ్ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అక్కడ నుంచి. కాబట్టి ఈ 1 monthని జాగ్రత్తగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్లస్ ఈ 1 monthలో మీరు ఇప్పటివరకు ఏమీ చదవలేదంటే ఇప్పుడు ఏం చదవాలి, ప్లస్ ఈ 1 month మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎలా మీకు మంచి ర్యాంక్ వస్తుందో కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే 8th and 9th జూన్కి మనకి ఎగ్జామ్ ఉంది. ఓకే, సో 8th and 9th జూన్కి మనకి ఎగ్జామినేషన్ ఉంది. 4 షిఫ్ట్స్లో మన యొక్క ఈ ఎగ్జామినేషన్ ఐసెట్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. కాబట్టి ఇంకా మనకి అప్రాక్సిమేట్లీ 30 days ఉన్నాయి, ప్లస్ ఇంకా మనకి ఇక్కడ 8 days కూడా మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ 38 daysని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్లస్ మీరు ఈ 30 daysలో ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ని ఫాలో అవ్వాలి కంప్లీట్గా ఇప్పుడు చూద్దాం. సి ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్లో ఏం అవైలబుల్గా ఉంటుంది సార్ అంటే మీకు లాస్ట్ 5 year పేపర్స్. ఓకే, సో లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో కంప్లీట్గా ఈ 1 monthలో మీరు ఈ 5 year పేపర్స్ ప్లస్ ఈ 1000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేశారనుకోండి, మీకు చాలా మంచి ఐడియా వస్తుంది మీరు ఐసెట్ ఎగ్జామినేషన్లో ఎలా అటెండ్ చేయాలి, ఏం చేయాలనేది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ 5 year పేపర్స్ ప్లస్ మనకు ఈ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఓన్లీ 199కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు అసలు దీని యొక్క ప్రైస్ వచ్చేసి 999 ఉంది, బట్ ఇప్పుడు మనం 199లోనే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పర్చేస్ చేసుకోవాలి. మనకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో 2023 యొక్క సొల్యూషన్ చూడండి, ఇలా మీకు క్వశ్చన్స్ ఉంటాయి మనకు యాప్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా CBT ఫార్మాట్ టెస్ట్ ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఎవరు కూడా అసలు కూడా మిస్ చేసుకోవచ్చు. మనకు ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీకు కంప్యూటర్గా CBT ఫార్మాట్లో ఎలా అయితే యాక్చువల్ ఐసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా అదే విధంగా ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా మీకు ఐసెట్ ఎగ్జామినేషన్లో కూడా యాక్చువల్ ఎగ్జామినేషన్ కూడా ఇలా జరుగుతుంది. సో ఇది క్వశ్చన్, దీని యొక్క సొల్యూషన్ మనకి ఇక్కడ డీటెయిల్డ్గా మనకి మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటుంది లాస్ట్ 5 year పేపర్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాక్టీస్ చేయాలి. CBT ఫార్మాట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనం 30 daysలో ఎలా ఐసెట్ని మనం మంచిగా ఇప్పుడు ఈ టైంని యూటిలైజ్ చేసుకొని మంచి క్రాక్ చేయొచ్చు. సార్ ఇప్పటివరకు ఏమి చదవలేదు అంటే ఇప్పటి వరకు ఏమి చదవలేదు అనేది ఒక విషయం మనం పక్కన పెడితే, ఇప్పటి నుంచి మీరు మంచి ఈ టైంని యూటిలైజ్ చేసుకోగలిగితే డైలీ వన్ డేలో మీకు అప్రాక్సిమేట్లీ 8 hours మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఈ 30 daysలో కూడా మీరు మంచి ర్యాంక్ని తీసుకొని రావచ్చు ఐసెట్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో దాని యొక్క ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే మీ దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా సిలబస్ కాపీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్ సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మీకు సిలబసే అర్థం కాకపోతే మీరు ఎలా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిలబస్ మన యొక్క వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేదంటే నాకు వాట్సాప్ చేయండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నేను మీకు సిలబస్ యొక్క PDF సెండ్ చేసేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా సిలబస్ కాపీ ఉండాలి. సో మన యొక్క సిలబస్ మనం చూసుకున్నట్టయితే 3 sections ఉంటాయి మన యొక్క సిలబస్లో. ఓకే, సో అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఓకే, సో ఈ సెక్షన్స్ ఏంటి, ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్పర్టీస్ వేరే విధంగా ఉంటుంది. కొందరికి అనలిటికల్ ఎబిలిటీలో మంచి మార్క్స్ వస్తాయి, కొందరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ మంచిగా వస్తుంది, కొందరికి కమ్యూనికేషన్ ఎబిలిటీలో మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఓకే, సో ఫస్ట్ మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అది తెలుసుకొని దానిపైన మీరు దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు డీమోటివేట్ అవ్వరు. ఓకే, సో మీ యొక్క స్ట్రెంగ్త్ సపోజ్ మీకు కమ్యూనికేషన్ ఎబిలిటీ చాలా మంచిగా వస్తుందంటే దాంతోనే స్టార్ట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్. ఓకే, సో దాంతోనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మీరు ఎక్కడ కూడా అరే ఇది చాలా టఫ్ అనిపిస్తుంది అని వదిలేకుండా మీరు ఉంటారు. కాబట్టి మీకు దీంట్లో నుంచి ఏది ఈజీగా కనిపిస్తుందో అది ఫస్ట్ పికప్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు ఇప్పటివరకు మంచిగా చదివి ఉంటే, ఒకవేళ మీరు చదివి ఉన్నారు ఆల్రెడీ అంటే మీకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ 30 days ప్లాన్. ఇప్పటివరకు ఏమి చదవలేదంటే కూడా మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు, ఇప్పటివరకు చాలా చదివేశారు అన్నా కూడా మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పటివరకు ఏం చదివారు అదంతా వదిలేస్తే ఇప్పుడు ఈ 30 days ప్లస్ ఆ 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఎగ్జామినేషన్ ఈ 30 days ప్లస్ ఎగ్జామ్ టైం ఏదైతే ఉంది కదా
ఈ డేస్లోనే మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటివరకు మీరు చాలా చదివేశారు, ఎగ్జామ్ డే రోజు అసలు మంచిగా అటెండ్ చేయలేదంటే మంచి మార్క్స్ రావు. కాబట్టి ఎగ్జామ్ డే మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం 30 డేస్ ప్లాన్ చూసుకున్నట్టయితే సో సిలబస్ కాపీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఫస్ట్ మీ యొక్క సిలబస్లో మీ యొక్క స్ట్రాంగ్ జోన్ ఏంటి, మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అది చూసి మీరు స్టార్ట్ చేయండి, డిమోటివేట్ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో మార్క్స్ మనం చూసుకున్నట్టయితే అనలిటికల్ ఎబిలిటీ నుంచి 75 వస్తాయి, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 75, కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఓకే, సో సిలబస్ మన యొక్క వెబ్సైట్లో ఇక్కడ మీరు సిలబస్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. mysearch.comకి విజిట్ చేయండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క వాట్సాప్ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు దీని యొక్క లింక్ నేను సెండ్ చేసేసాను, డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి, ఓన్లీ 199కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఈ 30 డేస్లో ఏం చేయాలి సార్ అంటే సో ఈ 30 డేస్ని మీరు ఇలా డివైడ్ చేసుకోండి, 10, 10 అండ్ 8 డేస్. ఓకే, సో 10, 10 అండ్ 8 డేస్. నేను 2 డేస్ ఎందుకు డిలీట్ చేసేసాను ఇక్కడ అంటే చెప్పలేము, మీరు 2 డేస్ తర్వాత ఈ ప్లాన్ చూస్తున్నారు, లేదంటే రివిజన్ కోసం ఆ 2 డేస్ ఎక్స్ట్రా మీకు యూజ్ అవుతాయి, అలా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్రాక్సిమేట్గా ఇక్కడ 10, 10 అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ అబిలిటీకి 8 డేస్. ఎందుకు సార్ కమ్యూనికేషన్ అబిలిటీకి 8 డేస్ అంటే దానికి 50 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ టైం దానిపైన స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 10 డేస్ని కూడా మళ్ళీ మీరు ఫర్దర్గా స్ప్లిట్ చేసుకోవాలి. సో ఈ 10 డేస్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ సపోజ్ మీరు సెక్షనల్ అబిలిటీ అనలిటికల్ అబిలిటీ ఉందనుకోండి, సెక్షన్ ఏ ఉంది కదా, సో అక్కడ ఏం చేయాలి, ఫస్ట్ 2 డేస్ ఏదైతే ఉంది కదా ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి. అనలిటికల్ అబిలిటీ యొక్క ప్రీవియస్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్లో మీకు సెక్షన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 75 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి కదా అవి మీకు అనలిటికల్ అబిలిటీ నుంచి ఉంటాయి. మన యొక్క యాప్లో కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ 75 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి కదా అనలిటికల్ అబిలిటీ నుంచి ఉంటాయి. యాక్చువల్ ఎగ్జామ్లో కూడా అలానే జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉంది కదా దాన్ని మీరు ఏం చేయాలి, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా ఆ ఫస్ట్ 75 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. దానికి మీకు 2 డేస్. ఎందుకు 2 డేస్ సార్ 75 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి 2 డేస్ పడుతుందా అంటే ఎప్పుడైతే మీరు ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నారు కదా ఇంకోసారి చెప్తున్నాను, ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసేటప్పుడు జస్ట్ ఆ ప్రాబ్లం మాత్రమే సాల్వ్ చేయొద్దు, ఆ ప్రాబ్లం ఏదైతే ఉంది కదా దాన్ని అర్థం చేసుకోవాలి. అలాంటి క్వశ్చనే మళ్ళీ మనకి ఎగ్జామ్లో వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకోసమే నేను 75 క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడానికి నేను మీకు 2 డేస్ అంటున్నాను. అంటే 2 పేపర్స్ అంటే 75 150 క్వశ్చన్స్. 1 డేలో 75 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి, నెక్స్ట్ డే 75 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం అంటే జస్ట్ ఆన్సర్ చేయడం కాదు. ఓకే, సో సాల్వ్ చేయడం అంటే ఏంటి, దాన్ని సాల్వ్ చేసి అర్థం చేసుకొని మనం ఎగ్జామ్లో వస్తే ఎలా దాన్ని క్రాక్ చేయాలనేది అది మీరు నేర్చుకోవాలి ఈ 2 డేస్లో. దాని తర్వాత మళ్ళీ ఏంటి ఏదైతే షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు షార్ట్ నోట్స్ ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే రివైజ్ చేశారు కదా రివిజన్లో మీకు షార్ట్ నోట్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. రివిజన్లో షార్ట్ నోట్స్ ఉంటే ఈ 8 డేస్ అయితే ఉంది కదా జూన్లో మనకి, ఈ డేస్లో మీకు ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే మంచిగా మీరు చాలా మంచి ర్యాంక్ని తీసుకొని రావచ్చు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన వాళ్ళతో కూడా కంపేర్ చేసుకుంటే. ఓకే, సో కాబట్టి ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఏంటి 2 డేస్లో మీరు ఏం చేయాలి, ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి, దాని తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సేమ్ అనలిటికల్ అబిలిటీ నుంచి మన యొక్క యాప్లో మీకు కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అక్కడ మీకు టైం లిమిట్ ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి టైం లిమిట్ ఉంటుంది, ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు అక్కడ అర్థమైపోతాయి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. అంటే ఈ ఫస్ట్ 2 డేస్లో మీరు ప్రీవియస్ పేపర్ చేసేసారు, నెక్స్ట్ 2 డేస్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఆల్రెడీ మీరు అనలిటికల్ అబిలిటీ చేసేసారు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీరు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో ప్రాక్టీస్ చేసినవి మీకు యూజ్ అవుతుందా అవ్వట్లేదా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలి, చాలా స్టూడెంట్స్ కంప్లైంట్ ఎప్పుడు చూసినా కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా నాకు ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఒకవేళ ఇచ్చి ఉంటే నేను మంచిగా సాల్వ్ చేసేవాళ్ళం. కానీ ఎగ్జామ్ అంటే అలానే ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది. కాబట్టి మీరు
ఆ టైంలోనే ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎలా సాల్వ్ చేయగలుగుతారు అనేది మీరు ఇక్కడ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ డే ఏదైతే ఉంది కదా, మీరు మీ యొక్క మిస్టేక్స్ ఏవైతే ఇప్పటివరకు చేశారు కదా, ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ని ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఎర్రర్ జరగకుండా ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఈ 1 డేలో ఖచ్చితంగా అదంతా ఓవర్వ్యూ తీసుకోవాలి. ఓకే, సో ఇది 5 డేస్ మనకి ఇప్పుడు అయిపోయాయి. సేమ్ ప్రాసెస్ని నెక్స్ట్ 5 డేస్ కూడా రిపీట్ చేయండి. అంటే ఇక్కడ మనం 2 పేపర్స్ చేసాం కదా, ఇంకా మనకి 5 ఇయర్ పేపర్స్ అంటే ఇంకా 2 ఉంటాయి కదా, సో అవి మళ్ళీ ఇలా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఓకే, సో 5 డేస్ మళ్ళీ ఇది రిపీట్ చేశారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మీకు చాలా 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 మనకి డబుల్ రివిజన్ అయిపోతుంది, కాన్సెప్ట్స్ ఎక్కువ మనకి వస్తాయి, షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుంది. కాబట్టి ఇలా మీకు కంప్లీట్గా 10 డేస్ అయిపోతాయి. సేమ్ ఇదే ప్యాటర్న్ని కూడా మనకి సెక్షన్ 2 ఏదైతే ఉంది కదా, సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, దానికి కూడా ఫాలో అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కూడా కమ్యూనికేషన్ ఎబిలిటీకి కూడా అలానే ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ఓన్లీ 8 డేసే ఉన్నాయి కదా సార్ అంటే మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. కమ్యూనికేషన్ ఎబిలిటీని సేమ్ అదే విధంగా మీరు ఫాలో అవుతే కూడా మీకు 8 డేస్లో కమ్యూనికేషన్ ఎబిలిటీని ఫినిష్ చేసేయచ్చు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా జరగదు. ఓకే, సో ఇలా మీకు 30 డేస్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏదైతే ఉంది కదా, సో సరే సార్ ఇదంతా మనం చేస్తున్నాము, ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే అనలిటికల్ ఎబిలిటీలో ఏదైతే ఉంది కదా, లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉంది కదా, అది మీకు చాలా చిన్న కాన్సెప్ట్సే ఉంటాయి. బట్ 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మీకు దాని యొక్క లాజిక్ అర్థమవుతుంది. సో కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎక్కువగా. ఓకే, పజిల్స్ ఉన్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. మనం ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఓన్లీ క్వశ్చన్స్ పైనే కాదు, మన యొక్క లాజికల్ రీజనింగ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఎలాంటి కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అక్కడ సాల్వ్ చేయగలగాలి. కాబట్టి అలా మీరు ప్రిపేర్ అవ్వాలి. లైక్ బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి, కోడింగ్ డీకోడింగ్ ఉంది, అదంతా కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క అర్థమెటికల్ ఎబిలిటీ ఏదైతే ఉంది కదా, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే మ్యాథమెటిక్స్ ఫార్ములే ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, సింప్లిఫికేషన్స్ నేర్చుకోవాలి, ప్లస్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్లో మీకు చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. లైక్ ట్రిగ్నోమెట్రీ యొక్క క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే ఐడెంటిటీస్ ఉంటాయి, మీరు మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఐడెంటిటీ తెలిస్తే దాని యొక్క ఆన్సర్ 1 ఉంటుందా 0 ఉంటుందా, ఇలా మీకు చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అది మీకు ఎప్పుడు అర్థమవుతుంది, ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసినప్పుడు. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రీవియస్ పేపర్స్ మీకు అర్థమైపోయిందంటే నెక్స్ట్ మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు అది అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసి వెళ్ళాలి. అలానే ఎవ్వరు కూడా అస్సలు కూడా వెళ్ళవద్దు. మీకు ప్రీవియస్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ ఎబిలిటీ ఏంటి అంటే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ బాగా ఎంతవరకు వచ్చు అంటే మీరు మ్యాక్సిమంగా దాంట్లో నుంచి ఒక 20 క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలరు. ఓకే, సో లేటెస్ట్గా దాంట్లో కంప్యూటర్స్ యొక్క టాపిక్ కూడా యాడ్ చేశారు. నేను దానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. లేదు మీరు రెగ్యులర్గా కంప్యూటర్స్ యూస్ చేస్తున్నారు, లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే మీరు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలరు. ఇక్కడ మీకు మంచి మార్క్స్ స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా టైం సరిపోలేదు అని ఈ సెక్షన్ని అస్సలు కూడా వదిలేయవద్దు. ఓకే, సో ఇక్కడ మంచి స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఈ సెక్షన్ని మిస్ అవ్వద్దు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అన్నప్పుడు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, ఈ 30 డేస్లో మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు. నెంబర్ 2, సెకండ్ 1 చాలా ఇంపార్టెంట్, ఆ ఎగ్జామినేషన్ టైం ఏదైతే ఉంది కదా, ఆ టైం మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క కంప్లైంట్ ఉంటుంది, నాకు ఇంకో 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ అట్లీస్ట్ ఇచ్చినా కూడా నాకు మంచి ర్యాంక్ వస్తుండే అని. కానీ అదే మనకి ఎగ్జామినేషన్. ఓకే, సో ఈ 20 and 30 మినిట్స్ సేవ్ చేయడమే మన యొక్క పని. అంటే మీరు టైం అయిపోయేంత వరకు కంప్లీట్గా ప్రతి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేయగలగాలి. అదే మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది, మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు ప్రీవియస్ పేపర్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయి కదా, ఆ ప్రీవియస్ పేపర్స్కి 2 attempts నేను ఇచ్చేసాను. దాని తర్వాత సొల్యూషన్స్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా చూసుకోవచ్చు. ఓకే, సో ఆ 2 attemptsలో మీరు ఏం చేయాలంటే ఆ టైం లిమిట్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను కంప్లీట్గా సాల్వ్ చేయగలుగుతున్నానా లేదంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సపోజ్
మీరు ఆ టెస్ట్ మొత్తం అయిపోయేంత వరకు ప్రీవియస్ పేపర్స్ 2024 యొక్క పేపర్ చేశారనుకోండి, అక్కడ మీకు సపోజ్ మీకు ఇంకా 10 మినిట్స్ మిగిలి ఉన్నాయనుకోండి, దట్స్ ఓకేనా. అలా మనకి ఎగ్జామినేషన్లో కొంచెం ఎక్కువ అవుతుంది. బట్ మీరు 2024 యొక్క పేపర్ చేశారు, బట్ మీకు ఇంకా 30 మినిట్స్ తక్కువ పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు చాలా టెన్షన్ తీసుకోవాలి. లేదంటే 20 మినిట్స్ కూడా మీరు ఇంకా అయితే సాల్వ్ చేయగలుగుతారంటే కూడా మీరు చాలా ఆలోచించాలి. ఆ టైంని మీరు ఎలా రిడ్యూస్ చేయాలి అంటే, మీకు 10 మినిట్స్ 5 మినిట్స్ అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం అవ్వదు. బట్ 30 మినిట్స్ 20 మినిట్స్ అవుతుంది అంటే అప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ టైం మేనేజ్మెంట్ని ఇక్కడ కూడా మిస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మీరు మాక్ టెస్ట్ కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క యాప్లో చేస్తున్నారు కదా, ఎవ్వరు కూడా దాని యొక్క టెస్ట్ అనాలిసిస్ మనం ఎంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఇదంతా కూడా అసలు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఖచ్చితంగా దాన్ని ఒకసారి చూడాలి, ఎక్కడ మిస్ అవుతుంది అని మీరు తెలుసుకొని దాని తర్వాత ఫర్దర్గా ప్రాక్టీస్కి వెళ్ళాలి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్తున్నాను, అది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సపోజ్ ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ చూసాం కదా, సో ఈ క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసేసాం. లేదంటే ఈ క్వశ్చన్ ఉంది కదా, సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసాము. ఓకే, దాంట్లో మనకి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసాము. దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములే ఉంటాయి. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏముంది. ఓకే, సో ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఒకవేళ మీకు తెలిసి ఉంది అంటే దట్స్ ఫైన్, లేదు అంటే మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ రాసుకోవాలి. బట్ రిమెంబర్, ఓన్లీ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ మాత్రమే రాసుకోవద్దు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏముంటుంది, సర్కిల్ ఏముంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ దీంట్లో నుంచి వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకోగలరు. ఓకే, సో ఇలా మీకు డీటెయిల్డ్ సొల్యూషన్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే మీకు కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ విత్ సొల్యూషన్స్ మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు దీనికి సంబంధించి ఈ 30 daysలో ఎలా క్రాక్ చేయాలని ఎలాంటి డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.